గృహవాస్తు జాతక పరిశీలన కోసం రావడం అనేది జరిగింది. నమస్కారం. ఎప్పుడు వచ్చినావు? వచ్చారు కానీ నాకు అసలు వేరే అడవుడు వర్క్ ఉంది వేరేది ఇంకా. నమస్తే. మీరా? ఓకే. అప్పటి నుంచి చూస్తున్నారు ఇక. కూర్చో. మీరు రండి. మీ పేరు? కాదు, ఇటు ఇది ఇటు ఎందుకు వేసి ఇట్లా ఇట్లా వీళ్ళ పెద్దబాబు ఉండడానికి వేసారు. అంటే వాళ్ళ అమ్మ నాన్న ఉండేది. ఎవరు? వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరు అన్నదమ్ములు కదా. టీచర్ ఏమో పెద్ద ఆయన, టీచర్ ఏమో చిన్న ఆయన. బాగా అటుండేది అటుండేది. తర్వాత ఆయన మొబైల్ షిఫ్ట్ అయింది. అది ఇల్లు కట్టుకుని అటు వెళ్ళిపోయాడు. ఇక అది అన్ని రోజులు ఉన్న రోజులు ఇక్కడ ఇల్లు ఉన్నారు. మొబైల్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వీళ్ళ అటువైపు ఉంటారు. ఓకే. మొబైల్ ఉంటారు. అటు కట్టింది కాబట్టి ఈ పెద్ద బాబుని కొన్ని రోజులు ఇచ్చారు. అలా ఇచ్చరికి మళ్ళీ వాళ్ళు మొబైల్ వెళ్ళిపోవడంతో ఇక అట్లా ఉండిపోయింది. ఇది వెనక ఇట్లా కటింగ్ అయింది. వెనక ప్లేస్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒకటి మన రమేష్ గారు, ఇప్పుడు ఇల్లు సెటరేట్ చేయాలంటే దీంట్లో ఎందుకంటున్నా అంటే ఇది టోటలు మొత్తం వాస్తు పరపతి దోషమే వస్తుంది. ప్లస్ పెద్దోళ్ళ మీద బాగుపడతారు. ఇప్పుడు వీళ్ళ ఎవరు పెద్దోళ్ళు ఉంటే వాళ్ళ మీద ఎఫెక్ట్ పడతారు. ఎందుకంటే టోటల్ మీరు ఏమైందంటే విషయం, ఇక్కడికి రాండి చెప్తా. ఎల్లాకారమైంది ఇల్లు. ఇట్లా ఆకారం ఉన్నప్పుడు ఇంట్లో ఒక్కొక్కరు ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటారు. అటు పోయి రేకుల షెడ్ వేసారు. ఆడ వాయువ్యంలో రేకుల షెడ్ వచ్చేసి ఇక్కడ ఒక బాత్రూము, ప్లస్ ఈ ఇల్లును దిగమింగినట్టు ఈ ఇల్లు స్టార్ట్ చేసారు. ఇది మింగినట్టు ఇది మింగేసింది. అసలు వాస్తవంగా ఏంటంటే ఒకదానికి కూడా పొందడం లేకుండా పోయింది. ఇంకోటి ఇప్పుడు ఇక్కడ ఉంది చూసిన జనరల్గా ఈడ ఈ మూల మనకు ఇంపార్టెంట్. ఇంపార్టెంట్కు ఈ నుంచి ఇది పెరిగింది. ఇప్పుడు ఈ నుంచి ఉందిగా, ఇప్పుడు ఈ నుంచి ఇక్కడ నుంచి ఇటు వేయద్దు. ఇది 2 రేకులు వేసి ఇది మళ్ళీ ఇటు వేసిరు. సో ఒకడు మామూలుగా వెళ్తున్న వ్యక్తికి కాళ్ళ కట్టేసేసినట్టు ఈ ఇల్లు పోసిన ముగ్గు ముహూర్తం ఏంది, వీటి చుట్టూ పెట్టుడు ఏంది తప్పు కదా. దీనికి చేయాలంటే జనరల్గా చేయాలంటే వీటికి కన్సల్ట్ కావద్దు. అట్లా మొత్తం జాయింట్లు చేసి పడేసి అక్కడి నుంచి అక్కడికి అన్ని జాయింట్లు చేసి ఆ ముగ్గు ముహూర్తం మొత్తం దెబ్బతిన్నాడు. నేను ఏం చెప్తున్నా స్వామి, వీటికి ఎప్పుడైతే ఆ తొల్లు పెట్టి లోపల వేసి కట్టేసిరో ఆ ఇల్లు సిచ్యువేషన్ మొత్తం దెబ్బతింటుంది. దీనికి ఏం చేసుకోవాలి? సరే ఇటు వేయాలి కదా స్వామి, మరి ఎట్లా అంటే దీనికి జనరల్గా దీనికి ఏమైనా కర్రలా ఏదన్నా బాతి దీనికి తాకకొద్దిగా, దీనికి తాకకుండా సపరేట్గా కర్రలు వేసుకోవచ్చు, రేకు పెంచుకోవచ్చు. ఈ రేకులు వేసిన దానికి తప్పనలే, ఇది కూడా తప్పంటలే, కానీ మొత్తం దాకిచ్చారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మళ్ళీ ఇప్పుడు ఇది ఉంది, దీనికి ఇది దాకిచ్చారు, ఒక కిటికీ దాకిచ్చారు, అక్కడ గోడ దాకిచ్చారు, ఆ గోడకు మళ్ళీ ఇది దాకిచ్చారు. చూడండి, అంటే ఇక్కడ వాస్తవం ఏంటంటే తప్పు మీద తప్పు. ఇదే పెద్ద ఇల్లు, దీనికి ఆగ్నేయ స్థానం మనం ఉన్నది. ఈ ఆగ్నేయ స్థానం ఏంది మూతపడ్డది ఈ ఇల్లుకు, ఇటు మూతపడ్డది.
ఎందుకు చెప్తున్నా స్వామి అర్థం చేసుకో. చాలా డేంజర్ స్థానంలో పోతుంది ఇల్లు. ఈ ఇల్లును మూతేసింది ఎన్నడో. ఇల్లును మూతేసి ఇది వేసింది చాలక దీన్ని వేసిరు. ఎవడికి ఎఫెక్ట్ అయింది అనుకుంటున్నావు? ప్రాణాలే పోతాయి. మరి ఏందనుకుంటాను? మరి ఇప్పుడు సరే విషయం అట్లుంటదమ్మా. అకాల మరణాలకు అంటే శాస్త్రం తప్పు చెప్పదు. ఒకటి ఏంటంటే 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టినప్పటికి కూడా శాస్త్రం చెప్పే వ్యక్తిని కరెక్ట్గా కన్సల్ట్ అయితేనే ఆయన 10,000 20,000 ఇవ్వబడుతుందని ఓపెన్ చేసుకుంటే 1 కోటి రూపాయల ఇల్లు నష్టపోతారు. ఈ ఇల్లుకు ఇది ఇంపార్టెంట్. ఇక్కడ పొయ్యి మామూలుగా ఏదైనా పాకాస్ అంటదో 2 రేకులు వేసుకొని ఇక్కడ పొయ్యి వేసుకోవచ్చు, లేదా ఈ కిటికీ స్థానంలో పొయ్యి వేసుకోవచ్చు. కానీ మనం ఏం చేసినాం అంటే ఏది ముట్టుకోవద్దో అదే ముట్టుకున్నారు. ఈ ఇల్లుని ఇక్కడ కంప్లీట్గా మూతేసింది. ఇది మూతేసినాక దీన్ని తాకట్టు కూడా చూడు. మళ్ళీ పోతే ఇక్కడ దగ్గర రేకులు వేసి రాస్తామి అంటే దీన్ని తీసుకుపోయి దాన్ని తాకిచ్చారు. ఈ రేకులు కంప్లీట్గా దీని మీద పడ్డాయి. ఇప్పుడు ఆల్రెడీ ఒక్క నుంచి మొత్తం పడ్డాయి. ఇంక 100% లెక్కనే అవపడుతున్నాయి. ఇక మొత్తం ప్లేస్ మొత్తం తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు మాట్లాడుతున్నప్పుడల్లా ప్లేస్ అంటుండని నేను పూయలో పొద్దున చూస్తూనే ఉన్నా. ఇది ఇంత తొందర అంత ఉడవదు తొందర. ఈ తలుపులు దీపం అంతా అట్లా పోయి దీపం ఈ పిల్లవాడి పర్పస్ మంచిగా ఉండి ఆయన మీద అనేక రకాల నిందలు వస్తాయి. ఉత్తగానే ఇక డైరెక్ట్ వస్తాయి. మరి ఇంట్లో కూర్చున్నా గుంజుకపోతాం. ఓకే, ఇల్లు సూపర్ ఉంది. కాకపోతే అట్లా డంగుసున్నంతో కట్టారు. మూస పోసి కట్టారు. అదే మూస పోసి కట్టారు. ఇది 88-90 పైసల బలం ఉంది ఇల్లుకి ఇప్పుడు. కానీ విషయం ఏంటంటే వాడు వేస్తా అన్నది నేను వేయను రా, ఊళ్ళో సర్పంచ్ అయినా నాకు డబ్బులు లేవురా అంటే వీళ్ళు కలిసి వేస్తారు. చూసినావా? వానికి 4 లక్షలు, వీడు 4 లక్షలు వానికి ఇస్తారు. ఇచ్చి వీళ్ళు గుంజుతారు. వీడు 10-20 లక్షలు అవుతుంది. వాడు గెలవడు. అప్పెవడికి అవుతుంది? క్యాండిడేట్కి అవుతుంది. వీళ్ళు ఇంట్లో ఉన్నోని బయట గుంజారు. ఏమో నాకు సంఘభావం లేదురా, నాకు డబ్బులు లేవు అంటే లేరా, ఎద్దురా అని ఇట్లా చేసి మన సర్వనాశనం చేస్తారు. ఇది ఆల్రెడీ నా దగ్గర ఏం లేదురా, నేను ఉన్న వరకు ఉన్నా, నీకు పెట్టిన వరకు పెడతా, తిన్న వరకు తినండి, ఉన్న వరకు పండుకోర్రా అని చెప్పింది. ఇల్లు సూపర్ ఉంది. అయినా 88-86% ఉంది ఇది. దీనికి అన్ని నక్కులు పెట్టి వీటి బరువులన్నీ మొయ్యలేక దీని బలం పోయింది. మనకు ఊళ్ళో ఇంతో అంత పేరు ఉండే వానికి సర్పంచ్ చేసినాక మన ఆ పేరు కూడా పోయింది. ఉన్నది పోయింది వాళ్ళకి. దీన్ని ఏమైందంటే 88.6లో ఉంది సార్. అసలు వాస్తవంగా మన పాప ఆ ఏరియాలో కూడా లేదు ఇట్లా బలం. ఇప్పుడు మనం అక్కడ చూసినాం కమ్మలో దాని బలం కూడా లేదు. అది ఎంత మనకు ఇక్కడ 88-90 ఉంటే అక్కడ 76-78 ఉన్నది మీది మనం చూసింది. అట్లాంటిది 10-15% ఎక్కువ ఉంది. సూపర్ ఉన్నది. దాన్ని ఇక పుల్లలు పెట్టి ఇటు తీసుకపోయారు. దీన్ని ఇటేసారు. అంటే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ విషయం ఏంటంటే వాస్తు ఏం చేసిందంటే వాస్తు పరంగా ఏం చేసిందంటే టోటల్ ఇవన్నీ క్లోజ్ చేయాలి. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే మీరు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారన్నారో 15-20 రోజుల్లోపే నేను దీన్ని సాల్వ్ చేస్తాను. అది ఎంతటి లెక్కలు కానీ ఎంతటి బొక్కలు కానీ అది ఏదైనా కానీ దాని మీద నీకు తెలుసు నేను చేసింది ఏంటో. కాబట్టి ఒక 1 మంత్ కూడా పట్టదు స్వామి. కానీ ఎందుకు తలుపు తీయాలంటే ఇక్కడ నుంచి అమ్మవారి పర్పస్ ఇంట్లో చూస్తే ప్రశాంతంగా ఉంది అమ్మవారి పర్పస్ కూడా. కానీ అలాంటి సిచ్యువేషన్స్ లేకుండా చేసినట్టు అట్లా. కాబట్టి దీన్ని ఎక్కడ దాన్ని సిచ్యువేషన్స్ ఓకే. ఇలా వీళ్ళు ఉంటున్నారా? పిల్లలు ఉంటున్నారా? ఓకే. ఇల్లుకి ఏం కాదు, ఇల్లుకి మంచిగానే ఉంది. నేను ఏమంటున్నా, ఇల్లు పూస కూడా తప్పలేదు. దీని మీద ఏం చేశారంటే పూస కూడా తప్పు లేకుండా ఏం చేశారంటే చేద్దాం అనేది మడుగుబూలు తీసుకపోయి మొత్తం పిండి ఎక్కువ అయింది, అది ఎక్కువ అయింది. ఇప్పుడు మడుగుబూలు కావట్లేవు, ఇటు ఏం కావట్లేవు. అది ఇప్పుడు ఏంటంటే చుట్టూ దానికి ముప్పై అయినాయి అన్నీ. దానివల్ల ఏమైందంటే అనర్థం. ఇదేం కాదు. ఇప్పుడు ఏంటంటే ఈ రూమ్ వరకు తీసుకున్నప్పుడు దీన్ని తీసుకోవచ్చు అంతే. ఇక కాకపోతే దీన్ని మోడలింగ్ చేసినా మాట్లాడు ఇంకా అవుతున్నాయి. ఇప్పుడు
ఇప్పుడు వాటి వల్ల జరిగింది ఏమి లేదు ఇక్కడ. నేనేమన్నా ఇంట్లో 88% ఉంది ఇల్లు అన్న. ఆల్రెడీ కాంటాక్ట్ చూస్తే సూపర్ వస్తుంది. కానీ దీనికి ఏమైందంటే నేను ఇంతో చెప్పిన అదే ముచ్చట, మన ఇంట్లో ఉన్నోళ్ళు గుంజుకొచ్చారు. వాడు అప్పటికో ఇప్పటికో ఇంత వ్యవసాయం చేసుకొని ఇంత 4 పైసలు సంవత్సరానికి అప్పులు లేకుండా పిల్లలు చదివించుకుని మంచిగా ఉన్నోళ్ళు గుంజుకొచ్చారు. అలానే అభివృద్ధి అయింది. మరి ఇంకోటి ఇళ్ళనే అభివృద్ధి స్థానాలు ఉన్నాయి. ఇల్లు ఉన్న వాళ్ళు మంచి మంచి అభివృద్ధి స్థానాలకు వస్తారు. అదే 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 ఇప్పుడు ఇల్లు ఎవరు ఉంటున్నారు? ఇది బాయ్ ఇదే మీరు ఇచ్చారా? ఉన్నప్పుడు ఈ చుట్టూ తీసుకొచ్చాం బావులు ఏడపల్లి ఈడపడ్డది. దీన్ని కడి చేయాలి, ఇట్లా ఏదైనా కడి చేయాలి. ఏం కాదు, వాడుకుంటాడు చేసి దీన్ని ఏం చేయాలంటే ఏదో ఒక రకంగా మనం దాన్ని ఒకటి తెంపాలి. ఇక ఇప్పుడు చెప్తున్నా వినండి, మనం మన చేతులు ఉన్నప్పుడు ఎన్ని రకాలుగానే తెంపుకుందాం. ఇప్పుడు మన దగ్గర ఉంది కాబట్టి ఎట్లనైనా తెంపుకుందాం. ఇది ఆల్రెడీ ఇప్పుడు ఈ ఇల్లు స్థానం ఎట్లా పోయిందంటే టోటల్ గాలి చిక్కులకు వెళ్ళిపోయింది. ఇక గాలి చిక్కుల కంటే వాస్తవం చెప్పాలంటే మానసిక రకమైన బాధలే కాకుండా ఇంకా ఎఫెక్ట్ జరుగుతున్నాయి. దీన్ని మనం ఒక రోకు తీసుకురావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ ఇప్పటిదాకా దీనికి సంబంధించిన మైనస్లు వచ్చినాయి చెప్పడానికి, దీని ప్లస్లు కూడా ఉన్నాయి. ప్లస్లు ఏం చెప్పినా ఆ ఇల్లు వరకు అదృష్టమైన మంచి తునుక, అదొక్కటి అదృష్టం. అది ఇక నెక్స్ట్ జాగా ఒక 4.5 ఉందా, 5 గుంటలు ఉందా? అదే 4.5 గుంటలు వస్తాను. నైరుతి గంత తెగిపోయింది, నైరుతి బాగా తెగింది, గడ్డి మోపు అయింది, పెద్ద చెట్లు మీయగా చెట్ల వల్ల చెట్టు వల్ల ప్రాబ్లం అని పక్కకు పెట్టిగా ఫస్ట్ ఉన్నదంతా చెట్లు అండి వెనక ఎందుకు తీసేది? చెట్టు జనం చెట్ల జరిగి కొట్టి కాదు మరి ఆ కొమ్మలన్న కొట్ట పేరు, ఎందుకంటే నైరుతి స్థానంలో పెద్ద చెట్టు ఉంటే మంచిది. అది దాని కోరదామని శ్రమికలు కొట్టినప్పుడు చేయి పెట్టుకుంటున్నాం, కొంచెం దెబ్బ తక్కువ తాకుతుంది. ఇప్పుడు ఏమైందంటే ఆ చెట్టు ఏదైతే దీనికి ఇల్లుకు బలం. చెట్టు అనేది లక్ష్మీ స్థానం ఉంటుంది. చల్లగా ఉండేది, జాగా కూడా బాగానే ఉందిలే కానీ ఎంత అదే జాతర ఇల్లు పర్పస్ అయితే ఎక్కువనైతే ఇవే లోపాలు ఎక్కువ, ఇవి లోపాలు ప్లస్ మనమై ప్లాన్ తెచ్చుకోవడం అనేది జరిగింది ఎక్కువ. ఇట్లా జరిగింది బాగా. ఒకటి రమేష్ గారు, మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వాస్తవంగా వీటికి మరి ఇప్పుడు దీనికి సెటరేట్ చేసుకుంటే చేయగలుగుతారా మరి? మరి మీరు ఎందుకంటే ఎడుబడి మనకు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 5 గుంటల ప్లేస్ ఇదంతా, 5 గుంటల ప్లేస్ సరేలే కానీ వాళ్ళ మిగతా చిన్నోళ్ళది అటు పంచుకుంటే అడైపోద్దిగా. వాళ్ళు ఏడున్నారు? వాళ్ళిద్దరు కొడుకులా? ఇద్దరు బిడ్డలే, పెళ్ళిళ్ళు కాలే ఇంకా? అదే తెలుసు.
ఉమ్. ఆ. అవునా? ఉమ్. పొద్దుటూరు శంకర. ఉమ్. నిన్న మామూలు టార్చర్ కాదు. ఆ? కూడా రానియకూడదు. డబ్బుల గురించి అయితే నేను ఇబ్బంది పడలేదు కానీ ఇక మాట్లాడడం భార్య ఉండి మా వాళ్ళు చేసుకున్నాం. అప్పుడే నాణాలు అంటే ఆయనకి ఏమైంది అసలు? బాబాయ్కి ఫీవర్ వచ్చింది. ఉమ్. 3-4 days అందులోనే జాయిన్ చేశాను. ప్రాబ్లం ఉంది. ఉమ్. ఖమ్మం తీసుకొచ్చినాక నైట్ అక్కడ ఉన్నారు. కొంచెం టాయిలెట్ తర్వాత మంచి హైదరాబాద్ పోదామంటే మళ్ళీ బాగుంది. ఖమ్మం మాట్లాడి పోదాం కానీ మార్నింగ్ మాట్లాడి 9 అట్లా బయలుదేరిన బట్టి సూర్యాపేట పోయిన ఆయాసం ఎక్కువైంది. అదే ఆంబులెన్స్ కూడా చిన్నది అయిపోయింది. అదే సిలిండర్లు కూడా ఇక్కడ టైం వేసాను 1 or 2 hours. అంత అంటే మస్తు ఉంటాడు, మంచి మాటలు చెప్పి స్టాండర్డ్ ఏర్పడలేదు. అంటే అసలు అది ఏందనేది తెలియదు. అగ్ర హోమియోపతి బాగా ఇష్టపడ్డాడు. హోమియోపతి వాడిండా? మైబాద్ జిల్లా కంబాలపల్లి అనే గ్రామంలో గృహవాస్తు మరియు జాతక పరిశీలన చేయడం అనేది జరిగింది. కావున ఇక్కడ ఉండబడిన ఇంటి యందు చాలా రకాలైనటువంటి వాస్తు సంబంధించిన దోషాలు ఉండడం అనేది జరిగింది. కావున వీటికి చక్కని పరిహారాలు ఇవ్వడం అనేది జరిగింది. మీ యొక్క ప్రాంతంలో కూడా ఇలాంటి గృహ సంబంధించినవి కానీ వాస్తు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉన్నా కూడా మీరు మాకు ఫోన్ చేయగలరు. ఎందుకు మరీగా ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే మేము వరంగల్ మరియు సూర్యాపేట, హైదరాబాద్ ఎక్కడెక్కడ చాలా ప్రాంతాల్లో గృహ సంబంధించిన సమస్యల గురించి మేము చాలా వరకు ఫేస్ చేసినటువంటి ఇండ్లను కాక చూసినట్లయితే కొన్ని లక్షలు పోసి కోట్లు కూడా పోసి ఇల్లు కట్టుతున్నారు. ఆ ఇల్లు కట్టిన తర్వాత ఆ గృహంలో ఉండబడిన వాళ్ళకు అనేక రకాల ఇబ్బందులు జరగడం వల్ల ఈ చాలా రకాల వల్ల ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే అసలు ఇల్లే అమ్మేద్దాం అనే కాడికి వస్తుంది. అదేదో ముందుగానే మంచి పండితుడి మంచి సిద్ధాంతులను కనుక తీసుకొని వారి యొక్క సమక్షంలో ఇల్లులు ముగ్గులు పోయడం, ఆ యొక్క మంచి చక్కగా కట్టించుకోవడం చాలా వరకు మంచిదండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి 5,000, 10,000, 15,000 ఇట్లా ఇస్తే ఏందో అన్న భావనతోనే ఎవరెవరో సలహాల ద్వారాను చేయడం వల్ల ఇళ్ళన్ని ఇబ్బందుల పాలవుతున్నారు. కావున మీరు ఇప్పటికైనా కొంతమంది ఆలోచించడం చాలా వరకు మీ సహృదయకు వదిలేస్తున్నాము. కావున ఈ యొక్క ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ సందర్భంలో ఉన్నా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మాకు ఈ యొక్క కింద కనబడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మాకు ఈ యొక్క మీ సమస్యను చెప్పడం వల్ల మేము లకోట ప్రశ్నలు, తర్వాత హనుమాన్ స్వామివారి ప్రశ్నలు, స్వామివారి వెంకటేశ్వర స్వామి ఉపాసన విధానంలో ప్రశ్నలకు సమస్య పరిష్కార మార్గాలు చెప్పడం జరుగుతుందండి. కావున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి.